టాప్ 10 కాలేజెస్లో చదువుకుంటే మాత్రమే జాబ్స్ వస్తున్నాయి. మిగతా కాలేజెస్లో చదివినా ఒకటే, చదవకపోయినా ఒకటే అన్నట్టుగా ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది తయారైంది. సో మీరు అనుకుంటారు నేను చేస్తాలే, రేపు స్టార్ట్ చేస్తా, ఎల్లుండి స్టార్ట్ చేస్తాను అనుకుంటారు, అది రాదు, ఆ టైం రాదు. ఈ 1 వీక్ కూడా మనం హార్డ్ వర్క్ చేయలేకపోతే లైఫ్లో ఎప్పుడు కూడా సక్సెస్ కాలేదు, గుర్తుపెట్టుకోండి. అంటే అనుకోవడం వేరు, ఊహ వేరు, ఆలోచన వేరు. చాలామందికి ఉంటుంది, నేను ఐఏఎస్ ఆఫీసర్ అవుతా అని ఉంటుంది, ఐపీఎస్ అవుతా అని ఉంటుంది, నేను పెద్ద కలెక్టర్ అవుతా అని ఉంటుంది. అనుకోవడం చాలా ఈజీగా అనుకోవడమేగా. మీ పేరెంట్స్ని అడగండి ఎంతమందికి చెప్పుకొని ఉంటారో తెలుసా? చాలామందికి చెప్పుంటారు మీ పేరెంట్స్, బెస్ట్ ర్యాంక్ వస్తుంది మా వాడు మంచి కాలేజీలో చదువుతాడు అని చెప్పి. ఆల్రెడీ నువ్వు ఇంటర్లో ఉన్నప్పుడే చాలామందికి చెప్పుకొని ఉంటారు ఆ 2 years. దానికి టైం వచ్చింది. మిమ్మల్ని ఇంకా 45 days ఉన్నాయి, 30 days ఉన్నాయి అన్నప్పుడు నేను చెప్పట్లే, 1 week ఉంది. కనీసం ఈ 1 week మనం హార్డ్ వర్క్ చేసినా కానీ వాళ్ళ పేరుని మనం నిలబడడానికి ఒక ఛాన్స్ ఉంది ఇంకా మన దగ్గర. ఈ 1 week కూడా మనం హార్డ్ వర్క్ చేయలేకపోతే లైఫ్లో ఎప్పుడు కూడా సక్సెస్ కాలేదు, గుర్తుపెట్టుకోండి. అంటే అనుకోవడం వేరు, ఊహ వేరు, ఆలోచన వేరు. చాలామందికి ఉంటుంది, నేను ఐఏఎస్ ఆఫీసర్ అవుతా అని ఉంటుంది, ఐపీఎస్ అవుతా అని ఉంటుంది, నేను పెద్ద కలెక్టర్ అవుతా అని ఉంటుంది. అనుకోవడం చాలా ఈజీగా అనుకోవడమేగా, ఈజీ. బట్ దాన్ని చేయడానికి, సాధించడానికి ఎంత హార్డ్ వర్క్ చేయాలి, అది అందరి వల్ల కాదు. పని చేయడం అందరి వల్ల కాదు. ఊహ అనేది చాలా ఈజీ టాస్క్ కాబట్టి ఎవరైనా చేయగలుగుతారు. సో మీరు అనుకుంటారు నేను చేస్తాలే, రేపు స్టార్ట్ చేస్తా, ఎల్లుండి స్టార్ట్ చేస్తాను అనుకుంటారు, అది రాదు, ఆ టైం రాదు. ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి, ఎందుకంటే టైం లేదు అసలు. మీరు అంత టైం తీసుకునేంత సమయం మన దగ్గర లేదు కాబట్టి ఇప్పటి నుంచే మొదలు పెట్టండి. 1 week మాత్రం రిగ్రెస్గా హార్డ్ వర్క్ చేయండి. ఒకవేళ మీరు బెస్ట్ ర్యాంక్ సాధిస్తే ఇప్పుడున్న ప్రజెంట్ పరిస్థితులలో బీటెక్ కాలేజెస్లో టాప్ 10 కాలేజెస్లో చదువుకుంటే మాత్రమే జాబ్స్ వస్తున్నాయి. మిగతా కాలేజెస్లో చదివినా ఒకటే, చదవకపోయినా ఒకటే అన్నట్టుగా ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది తయారైంది. అక్కడేమో స్కిల్స్ కావాలి, ఇక్కడేమో స్కిల్స్ చెప్పట్లేదు, మొత్తం బుకిష్ నాలెడ్జే ఉంది, ప్రాక్టికల్ నాలెడ్జ్ లేనే లేదు. సో అలాంటి కాలేజెస్లో మనం చదివినా కానీ పెద్దగా యూజ్ ఉండదు. మరి అలాంటి కాలేజెస్లో జాయిన్ చేయించాలంటే ఇప్పుడు మళ్ళీ పేరెంట్స్ మనకి ఇంటర్లో పెట్టారు. ఇప్పుడు బీటెక్ పోయేటప్పుడు కూడా నీకు ఒకవేళ బెస్ట్ ర్యాంక్ రాలేదనుకో, సిబిఐటీలో జాయిన్ కావాలని పేరెంట్కి ఉంది. నువ్వు కూడా సిబిఐటీలో జాయిన్ అయితే నీకు మంచి జాబ్ వస్తుంది, మంచి నాలెడ్జ్, స్కిల్స్ పెరుగుతాయని నీకు ఉంది. బట్ సిబిఐటీలో నీకు సీట్ రావాలంటే 3000 బిలో ర్యాంక్ రావాలి, సిఎస్సిలో ఎస్పెషల్లీ రావాలి. మరి 3000 బిలో ర్యాంక్ రావాలంటే ఈ 1 weekలో నువ్వు సాధించగలుగుతావా? ఇప్పటిదాకా నువ్వు ఆల్రెడీ చేసి ఉండాలి. నువ్వు ఆల్రెడీ ఇప్పటివరకు హార్డ్ వర్క్ చేసి ఉంటే సాధ్యమయ్యేది. ఆల్రెడీ చేస్తున్న పిల్లలు ఈ 1 week ఇంకా ఎక్స్ట్రా హార్డ్ వర్క్ చేస్తే మీకు యాడ్ ఆన్ అవుతుంది. లేకపోతే పేరెంట్స్ ఏం చేయాలంటే ఆ సిబిఐటీలో కానీ, వాసవిలో కానీ, విఎన్ఆర్ విజ్ఞాన జ్యోతిలో కానీ, కేఎంఐటీలో కానీ ఈ మంచి మంచి కాలేజెస్లో ఒకవేళ సీట్ కొనాలంటే ఇప్పుడు కొత్తగా మీకు ఏం ఇంట్రడ్యూస్ చేశారు తెలివిగా, ఎంసెట్ కాగానే క్లిక్ చేయగానే సబ్మిట్ కొట్టగానే ఏమొస్తాయి మీకు? మార్క్స్ చూపిస్తారు. ఎప్పుడో 15 రోజుల తర్వాత తినాల్సిన తిట్లు ఎగ్జామ్ అయిన తర్వాత నుంచి మనం తింటా ఉండాలి, అవునా కదా? సో దీనికి ఏంటంటే మెయిన్ రీజన్ అక్కడ కేటగిరీ బి, కేటగిరీ సి సీట్స్ ఫిల్ అవ్వాలి అని అంటే మీకు రిజల్ట్స్ ముందనే తెలవాలన్న ఉద్దేశంతో ముందనే రిజల్ట్స్ పెట్టేశారు. నేను అనుకోవడం అయితే ఇది అనుకుంటున్నాను. తద్వారా ఏంటంటే పేరెంట్స్ తెలిసిపోద్ది, మనోడికి నీ మార్క్స్ వస్తున్నాయి అంటే బెస్ట్ కాలేజీలో రాదు కాబట్టి నేను వెంటనే పోయి అక్కడ యూనివర్సిటీలో ఒక సీటు కొంటా 10 లక్షలు, ఇక్కడ యూనివర్సిటీలో డొనేషన్ కడతా 20 లక్షలు, సిబిఐటీలో కడతా 25 లక్షలు అని చెప్పి ఇప్పటి నుంచే మొదలు పెడతారు, వాళ్ళకి అమౌంట్ వస్తుంది. బట్ ఒక పేరెంట్ ఇప్పటిదాకా పడ్డ కష్టం అనేది, మిమ్మల్ని ఇంటర్ వరకు తీసుకొచ్చి పడ్డ కష్టం అనేది మామూలు కష్టం ఉండదు. చాలామంది దగ్గర మేబీ మంచి మంచి జాబ్స్ ఉండి డబ్బులు ఉన్న వాళ్ళు ఓకే కానీ, బట్ చాలామంది ఏంటంటే చాలా రకాలుగా కష్టాలు పడి పిల్లని ఈ రేంజ్కి తీసుకొచ్చిన వాళ్ళు ఉంటారు, నానా కష్టాలు పడి తీసుకొచ్చిన వాళ్ళు ఉంటారు. సో దానికి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి అంటే ఇంటర్లో మనం రాయబోయే కాంపిటేటివ్ ఎగ్జామ్ ఇప్పుడు దాకా అయిపోయినాయి. ఈ ఉన్న తక్కువ సమయాన్నైనా మీరు ఆ పూర్తి స్థాయిలో ఆ ఎనర్జీ మొత్తాన్ని ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్ మీద ఇవ్వండి, బెస్ట్ ర్యాంక్ సాధించండి, అప్పుడే మీరు అక్కడికి వెళ్ళగలుగుతారు. లేకపోతే వాళ్ళు మళ్ళీ 25 lakhs to 30 lakhs ఖర్చు చేయాల్సి వస్తుంది మన మీద. బీటెక్లో 25 నుంచి 30 లక్షల దాకా పెట్టాల్సి వస్తుంది. అదే సీటును నీ సమర్థతతోటి, నీ నాలెడ్జ్ తోటి, నీ కష్టంతో నువ్వు హార్డ్ వర్క్ చేస్తే ఆ 25-30 లక్షల సీటు నువ్వు ఈజీగా సాధించవచ్చు ఫ్రీగా. 10,000 బిలో ర్యాంకు, ఫర్ ఎగ్జాంపుల్ నీకు 5,000 బిలో వచ్చింది, సిబిఐటీలో సిఎస్సి ఏఎంఎల్లో సీట్ వచ్చింది, నువ్వు ఫ్రీగా వెళ్ళిపోతావు లోపలికి. ₹1 కూడా కట్టాల్సిన అవసరం లేదు. గవర్నమెంట్ నుంచి మనకి ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది, యాజ్ పర్ ద కండిషన్స్ వస్తుంది. వేరే స్టూడెంట్కి ర్యాంక్ రాలే, 50,000 వచ్చింది, తనకి సిబిఐటీలో చదవాలని ఉంది, తను 25 లక్షలు కట్టాల్సి వస్తుంది. ఇద్దరు కలిసి ఒకటే బెంచ్ మీద కూర్చుంటారు. కానీ నువ్వేమో నీ సమర్థతతోటి అక్కడ దాకా వెళ్ళినావు, వాడేమో పేరెంట్స్ ద్వారా అక్కడ దాకా వెళ్ళాల్సి వచ్చింది.